హలో మాస్టారు, ఏంటి మీ ఇంట్లో ఈరోజు వంట? మా ఇంట్లో అయితే మాత్రం బీరకాయ కర్రీ అండి. అమెరికాలో కూరగాయలు దొరకడమే కష్టం. అలాంటి బీరకాయ లాస్ట్ వారం దొరికింది. అలాగే ఈరోజు మా సిస్టర్ మా వైఫ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈరోజు బీరకాయ కర్రీ చేశారనే లోపల నాకు తినాలనిపించి ప్రాసెస్ అడిగాను. రెసిపీ పంపించేసింది ఈజీగా. ఆఫీస్ నుంచి రాగానే ల్యాప్టాప్ పక్కన పడేసి ముందు ఈ పని స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టేయాలి. సో ఇలా సింపుల్ ప్రాసెస్‌తో సింపుల్ ఐటెమ్స్‌తో బీరకాయ కర్రీ చేసేసాను. ఏదైతేనేమండి, ఇంటికి దూరంగా, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇంటి వంటలు అప్పుడప్పుడు వాళ్ళ సహాయంతో చేసుకొని తింటుంటే అట్లీస్ట్ మనం ఇక్కడికి వచ్చినందుకు, కష్టపడుతున్నందుకు కొంచెం కొత్త ఎనర్జీ వస్తుంది. మీలో ఎంతమంది ఇంటికి దూరంగా ఉండి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రెసిపీస్ కనుక్కొని మరి ట్రై చేసుకొని తినాలనుకుంటున్నారు, తింటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి. బట్ ఒకటైతే మర్చిపోవద్దు, మనం ఏం చేసినా మన భవిష్యత్తు కోసం, మన ఇంట్లో వాళ్ళ భవిష్యత్తు కోసం సంగతి మర్చిపోవద్దు. అదేదో సినిమాలో అన్నట్టు ఏం చేసినా రేపటి కోసం.